వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓపీ ఉమారాణి. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ. అయ్యప్ప స్వామి దీప మహోత్సవ ర్యాలీ. హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. శాతాపురం గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో మత బోధనలు. కాలేజ్ ఎదుట హిందుత్వ సంఘాల ఆందోళన. కాలేజీలో క్రైస్తవ పాఠాలు చెబుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవిని సస్పెండ్ చేయాలని డిమాండ్. క్లాస్ రూమ్లో మత ప్రచారాలు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్న. అన్య మత ప్రచారం చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలనిపిస్తూ బజరంగ్ దళ్, విహెచ్పి, హిందుత్వ సంఘాలు డిమాండ్. విజయనగరం జిల్లాలో వైసీపీ భారీ ర్యాలీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం. వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థులు కోటి సంతకాల ప్రతుల బాక్సులను పాటు సెంటర్ కార్యాలయానికి తరలింపు. జనాలు ఆగండి, నాయకులు అనుకుంటున్నారు, మీరు ముందు వచ్చేస్తున్నారు. ఆపండి 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 అలా కాపండి ఆపండి అలా కాపండి. మూడు జెన్సీ బస్సునే బస్సు బాడీ గట్టిపోయింది. ఏం పిల్లో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని పరిశీలిస్తున్న నర్సంపేట ఆర్డీఓపీ ఉమారాణి. ఇంతసేపా బాబాయ్?
అచ్చోడు ఉన్న కాడ లొల్లేనే శవను నన్ను తీసుకుపోవా కూర్చున్నారు అలా ఇటు అన్న బంధు ఓకే కటింగ్ వస్తుంది. అక్కడ ఎప్పుడు కానీ ఏడు వరంగల్ జిల్లా చంద్రావుపేట మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కంది శ్వేత కృష్ణ చైతన్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యం అని చంద్రావుపేట గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పదంలో నడిపించామని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నారావుపేట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. నా పేరు కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి. మేము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని. మా ఓటు కత్తెర గుర్తుకు మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా మా మనవి. మా కుటుంబము గత 35-40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ పరంగా అందరికీ సుపరిచితులే. మా తాతగారు కంది వీరారెడ్డి గారు ఆయన గ్రామానికి 35 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. వారి కొడుకు మా మామగారు కంది వెంకటరెడ్డి గారు కూడా తన వంతు రాజకీయంగా తను
అన్ని వర్గాల వారికి కూడా తన సపోర్ట్ అందించారు. అదే దిశగా మా భర్త కంది కృష్ణ చైతన్యారెడ్డి గారు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి, అంటే కరోనా కాలం నుంచి కూడా గ్రామంలోనే అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడుతూ ఆయన సొంత డబ్బులతో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము చేసిన సేవా కార్యక్రమాలని గుర్తుంచుకొని మాకు ఓటు వేసి, మా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. ఆయన సేవలని మీరు గుర్తుంచుకోండి. మాకు గనక సర్పంచ్ పదవిని మీరు ఇవ్వగలిగితే మేము అదే సేవా కార్యక్రమాలని ఊరు మొత్తము అభివృద్ధి చెందేలాగా మేము మా వంతు కృషి చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మా నమస్కారములు, ధన్యవాదములు. చేసిన సేవకు గుర్తించి మాకు క్యాండిడేట్ ఇచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఊరు ప్రజలు మాకు ఇప్పుడు మొదటి నుంచి, నేను 2020 కరోనా టైంలో వచ్చినప్పటి నుంచి నేను వాళ్ళకు అండగా ఉన్నాను, నాకు వాళ్ళు కూడా అట్లే అంతే విధంగా అండగా ఉన్నారు. 2020లో ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పుడు నేను అనుకోకుండా విలేజ్కి రావడం జరిగింది. అప్పటి నుంచి ఫస్ట్ టైం మేము ఇక్కడ చుట్టుపక్కల మండలంలో చాలా గ్రామాలలో బియ్యం పంచినాం. కరోనా కష్ట సమయంలో ఎవరికైతే కరోనాతో ఎఫెక్ట్ అయినారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము, వాళ్ళకి ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బియ్యం, నిత్యావసర సరుకులు 15 రోజులు జరిపే విలువ వస్తువులు ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఎవరైతే చనిపోయినారో మాకు చనిపోయిన క్రమంలో మా గ్రామంలో ఖచ్చితంగా నేను 50 కిలోల బియ్యం పంపిస్తాను. అదేవిధంగా ఒక 3 ఇల్లులు కట్టించాను సొంతంగా, పక్కా హౌసెస్. అలాగే ఎవరికైతే కొన్ని జాబ్స్ పరంగా హెల్ప్ చేశాను, స్టూడెంట్స్ను అడ్మిషన్స్ ఇవ్వడము, చాలా విధంగా నేను ఊళ్ళో సహాయ సహకారాలు చేశాను. ఇవన్నీ గుర్తించి సుదర్శన్ రెడ్డి గారు నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే రిజర్వేషన్ ప్రకారం మా వైఫ్కి రాగానే మేము అడగగానే ఫస్ట్ ఇంకా ఏ ఆప్షన్ లేకుండా, అంటే మమ్మల్ని చూస్ చేసుకొని ఆయన మా క్యాండిడేచర్ ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఊరు ప్రజలు కూడా నిత్యం మాకు మేము అందుబాటులో ఉన్నట్టు వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. మేము ఇంత ఊహించలే అసలు ఇంత చేస్తారు. ఎక్కడికి పోయినా నేను 2020 చేసినప్పుడు నేను అనుకునేవాడిని సేవ అసలు చేస్తున్నామా లేదా, గుర్తిస్తున్నారా లేదా అని. మేము ఎప్పుడైతే ఇప్పుడు తండాలకు, ఎస్సీ కాలనీకి పోతాయి, మా ఊరు విలేజ్లో కూడా పోతే వాళ్ళే మాకు ఎదురొచ్చి అంటున్నారు, మీరు మాకు 50 కిలోల బియ్యం ఇచ్చిండ్రు, చావుకైనా లేకుంటే పెళ్ళిళ్ళకైనా. చాలా చాలా ఆశీర్వదిస్తున్నారు. వారికి ఖచ్చితంగా మీరు కాబట్టి మా కత్తెర గుర్తుకు ఓటేసి మా వైఫ్ని అధిక మేరతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవరుపల ఊరు వనరులను దోచుకపోనీయనని పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దేవరుపల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సేవ్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తన వర్గ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఆదివారం సాయంత్రం భారీ ర్యాలీ తీశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పెత్తందారికో, ఒక దోపిడి దొంగకో నేను వంగి దండం పెట్టాలని చెప్పి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి, రేపు 17వ తారీఖు నాడు జరగబోయే సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను పేట గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి వేడుకుంటున్నా. ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్తున్నా, నేను ఎక్కడ దోపిడీ చేసి సంపాదన నా దగ్గర లేదు. నా తల్లిదండ్రులు సంపాదించిందే ఉంది, దాంతో పాటు 10 రూపాయలు నేను సంపాదించుకుంటుంది, అదే ఖర్చు పెడుతున్నా తప్ప ఒక దగ్గర దోసుకొచ్చి నేను ఖర్చు పెడతలేనని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా. ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే దొరసారి 2 కోట్ల రూపాయలు ఇచ్చి పంపుతా వాడిని ఓడి అని చెప్పి చెప్తుందట. పోలీసులను నా మీదకి ఉసుగొలుపుతుంది, పోలీసులతో నా మీద కేసు పెట్టాలని చూస్తుంది. ఏ కేసు అయినా భరిస్తా, ఏ జైలైనా భరిస్తా, కానీ దొరసానికి వంగి దండం పెట్టి నా ఊరు నమ్మలేను, ఈ గుంటలు ఖాళీ చేయలేను. మళ్ళొక్కసారి కూడా ఎన్ని మూటలు ఇచ్చినా తీసుకోర్రి, ఏ మీటింగ్ అయినా పోండి, ఎక్కడైనా తిరుగుండ్రి, ఎవరితోనన్నా ఉండండి. కానీ రేపు మన బడిలోకి వెళ్ళిన ఓటేయడానికి పోయిన సందర్భంలో బ్యాలెట్ పేపర్ ని చేతికిచ్చిన సందర్భంలో నా బిడ్డ ఉన్నాడు, నా కొడుకున్నాడు, నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడు, మా మర్దున్నాడు అని మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నేను 24 గంటలు అర్ధమా రాత్రి కూడా మీ సేవ కోసం ఉండేవాడిని. నేను ఏ రోజు కూడా చెప్తలేను. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ముదిగుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా పైడిమల్ల నర్సింగ్ శనివారం ముదిగుంట గ్రామ పంచాయతీలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముదిగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బత్తుల సుజాత శ్రీనివాస్ అనంతరం వారు మాట్లాడారు.
వీళ్ళు ముందు నిలబడాలి. మా కొత్తగూడెం అక్కలకు చెల్లెళ్ళకి అందరికి కూడా నమస్కారం. ముందరికి వెళ్ళిపోయినా డప్పుల కంటే ముందు ఉండాలి. డప్పుల కంటే ముందు ఉండాలి వ్యాను. ఇండ్లు గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇస్తా అని 10 ఏళ్ళు సంఖ్యనాకి ఇచ్చింది. ఆ కోపంతో ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలుపుకోవడం జరిగింది. ఒక తన్ను దంచపోయే అవసరం పడుతుంది. అదే మాట డబుల్ బెడ్రూమ్ వాస్తవంగా నేను గతంలో 2006లో సర్పంచ్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయలు 30,000 రూపాయలు దగ్గర ఇవ్వడం జరిగింది. నేను 400 ఇల్లు ఇచ్చినప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ నాకు వాస్తవానికి 2 గ్రామ పంచాయతీలు విడిపోయింది. దానికి ఒకటైంది, మన కాన్పూర్ ఒకటైంది. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మా సార్ మాట మీదకే 25-26 ఇల్లు ఇవ్వడం జరిగింది. సేను ఇంకెన్ని ఇల్లు కావాలంటే ఇండ్లు అన్లిమిటెడ్ ఎన్ని ఆయన ఇద్దామన్నారు. ఎందుకంటే వారు పేదోళ్ళ బిడ్డ. గుడిచెల వెంకటస్వామి కొడుకంటే ఆ పేదోళ్ళ మనిషి, పేదోళ్ళ గుండెక. ఎందుకంటే వారికి పైసలు అవసరం లేదు. పేదోళ్ళ సంక్షేమమే, పేదోళ్ళ అభివృద్ధి వారికి అవసరం. మేము ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. పవర్ ప్లాంట్లో నౌకరీ కోసం ప్రయత్నం చేస్తాం. మా నాయకులను పట్టుకొని ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో, మా ఊర్లో హై స్కూల్ ఉంది. వాస్తవంగా హై స్కూల్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత నేను అప్పుడు గతంలో 2006లో సర్పంచ్ ఉన్నప్పుడు 1,200 మంది, మినిమం 500 నుంచి 1,200 మంది విద్యార్థులు ఉండేది. ఇలా కార్పొరేట్ బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ ముసుగులో అంటే విముక్తి అయిన తర్వాత గెలిచిందో విద్య అంతా కూడా కార్పొరేట్ వ్యవస్థ ఫాలో అయిపోయింది. అప్పుడు ఆనాడు మంత్రి గారు నాకు 2 కాదు 4 బిల్డింగ్లు ఇచ్చిన 4 విలేజ్కి సంబంధించిన ఆమ్లెట్ విలేజ్ విపరీతమైన జనం ఉండేది. ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు ఈ విద్యా వ్యవస్థలోకి ఎంటర్ అయిందో ఆ స్కూల్లో పేద విద్యార్థులు చదువుకోవడం భారం అయిపోయింది. ఒక విధంగా బయట కార్పొరేట్ విద్య భారం అయిపోతే ఇలా ఈ స్కూల్ మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ తగ్గే పరిస్థితి ఉన్నది. నేను మా సార్తో మినిస్టర్ గారితో మేము అడగడం జరిగింది. సార్, ఈ స్కూల్ని ఎట్లా చేసి చాలా బ్రహ్మాండంగా మీరు బాగుపరచాలంటే బిడ్డ లేదంటే గది మనం ఆనాడు బెంచీలు ఇచ్చినాం, ఆనాడు స్కూల్ రూమ్లు ఇచ్చినాం, ఆనాడు అక్కడ బోర్లు వేసినాం. కింద మన స్కూల్ మనం మర్చిపోకుండా డెవలప్ చేస్తున్నాం. ఒకవేళ కాకుంటే మేము సార్ అన్నాం, ఈ ప్రాంతంలో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ ను షిఫ్ట్ చేసి ఈ స్కూల్ కాపాడుకోవాలని చెప్తే దాని విషయంలో చేద్దామని చెప్పేసి మా సార్ చెప్పడం జరిగింది. ఎల్ఎన్ వేమ్లవాడలో దొంగ నోట్ల కలకలం. మహిళా పొదుపు సంఘంలో నకిలీ నోటు. పురపాలక సంఘం పరిధిలో మహిళా పొదుపు సంఘంలో 2వసారి సంఘటన. వరుస సంఘటనలతో భయాందోళనకు గురవుతున్న సంఘం ప్రతినిధులు. నువ్వు నోటు బావా అద్దు బావా అంటే నువ్వు బయట చెప్తావు. నేను బయట చెప్తే నోటేగా ఉంటుంది. అది ఇదేందు ఏది బొమ్మన్నట్లు ఏర్పడతలేదా? ఏర్పడుతుంది బొమ్మనటే. ఏం గ్రూపు? 5 గీతం ఏది ఇదేది
ఎన్ని గీతలు ఉన్నాయి చూడరా నాకు సార్ అందులో దానికి కూడా 5 ఉన్నాయి. అది 5 అది 4 అన్న ఇగో ఈడ 5 ఇగో ఈడ 4 ఈడ 5 ఇగో ఈడ పెద్దగా ఈడ చిన్నగా ఏర్పడుతుంది మంచిగా ఉన్నది పతులు అందరు ఇచ్చుకుంటూ పోతుంటారు. వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణ అభివృద్ధి నా ధ్యేయమని, గత గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరగలేదని, నెక్కొండ పట్టణానికి మున్సిపాలిటీ కాకపోవడమే మన్నిపడ్డ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము రమేష్ మాట్లాడారు. రమేష్ కత్తెర గుర్తుకే రమేష్ గారు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే రమేష్ గారి కత్తెర గుర్తుకే రమేష్ గారి కత్తెర గుర్తుకే గుర్తు గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో గుర్తుంచుకో రమేష్ గారి కత్తెర గుర్తుకే రమేష్ గారి కత్తెర గుర్తుకే పట్టణ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తూ నెక్కొండ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరియు నెక్కొండ పట్టణ టీఆర్ఎస్ కార్యకర్తల అభిష్టం మేరకు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. 17వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో నా కత్తెర గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిన నెక్కొండ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్కొండ పట్టణం చాలా అభివృద్ధికి దూరంగా ఉంది. గతంలో చాలామంది పాలకులు పాలించినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధికి చాలా దూరంలో ఉంది. పట్టణంలో ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ విషయం కానీ, వాటర్ విషయం కానీ, లైట్ల విషయం కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో చాలా వెనుకబడి ఉంది. తప్పకుండా నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసమే తప్పకుండా పాటుపడతానని, నెక్కొండ పట్టణ అభివృద్ధికి తప్పకుండా నా యొక్క శక్తివంచన లేకుండా పనిచేస్తానే సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. ముందు ఇక స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచినటువంటి దొంతి మాధవరెడ్డి గారు నెక్కొండ అంబేద్కర్ సాక్షిగా పట్టణాన్ని అభివృద్ధి చేసి మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు చేయకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఈ నెక్కొండ పట్టణము వెనుకబడటానికి గురైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు ఎవరికి ఓటు వేయాలని. అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులందరూ కూడా పేరు పేరున నేను నా యొక్క మనవి ఒకటే. నేను అడ్వకేట్గా దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్తో పాటు ప్రజలతో పాటు నిత్య నాకు వారితో సంబంధాలు ఎప్పటికప్పుడు ఉంటూ వారి యొక్క కష్టసుఖాల్లో మరి ఎప్పటికీ నేను పాలుపంచుకుంటున్నాను. ఇప్పటికీ ఏ కార్యక్రమం జరిగిన నెక్కొండ అన్ని కార్యక్రమాల్లో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలకు అతీతంగా యువకుల్ని మరియు మహిళల్ని అందరి దగ్గర కూడా వెళ్ళి నేను వారికి పనిచేయడం జరిగింది. నేను అనుకుంటాను తప్పకుండా నా యొక్క కత్తెర గుర్తు మీద ఓటు వేసి నన్ను మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, రాబోయే రోజులలో తప్పకుండా నెక్కొండ పట్టణ అభివృద్ధికి మనకి పాటుపడతానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మామిడితండ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బోడశంకర్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు అంతర్గత రోడ్లు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. గ్రామానికి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు.
గ్రామానికి కావలసిన నిధులను నాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ చేస్తానని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు రజిత, నా భర్త పేరు వరదరాజు. రజిత వరదరాజు అని ఎర్ర రజిత వరదరాజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మాకు అవకాశం ఇచ్చిన మాధవరెడ్డికి కృతజ్ఞతలు. మేము సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తే వాటర్ ప్లాంటు మరియు సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు బతుకమ్మకు ఆట స్థలం, ఇంకా ఇంద్రమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వడానికి, పింఛన్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడానికి మా ప్రయత్నం మాధవరెడ్డి గారు. ఆయన ఎల్లవేళలా ఏమటువంటి ప్రతి పని మేము చేయడానికి ముందుకు పోతాం. రజితను బలపరిచాము. మాది గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది 2018లో. గత పాలకులు మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ తరఫున విన్ అయ్యారు. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మశాన వాటిగా కూడా అంతంత మాత్రమే కట్టారు. కాబట్టి అయోధ్య నగరం గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి ఈమెను గెలిపిస్తే, ఎర్ర రజితను గెలిపిస్తే వాటర్ ప్లాంటు కానీ, అరువులు ఉన్న వరకు పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఎలాంటి బాధలు ఉన్నా మేము మాధవరెడ్డి సార్ దగ్గరికి పోయి మేము తీసుకొచ్చి వాళ్ళతో కొట్లాడి అయినా తీసుకొచ్చి వీళ్ళని అందరినీ న్యాయం చేస్తామని, సమస్యలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. దయచేసి కత్తెర గుర్తును ఓటేసి అధిక మెజార్టీతోని గెలిపించగలరని ఈ కొత్త ఎమ్మెల్యే గారు నిలబెట్టారు. ఈవెన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.